ఇప్పుడు స్కూల్ విషయానికి వద్దాం. అబ్బాయిలను కూడా అంటే ఏదైనా చిన్న తప్పు చేసిర్రు అనుకో, వేస్తారు సారు ఇంత కట్టె తీసుకొని వేస్తారు. అమ్మాయిని అయితే ఇట్లా చేయడం కరెక్ట్ కాదమ్మా, రేపటి నుంచి హోంవర్క్ చేసుకోవాలి, కూర్చోపో అంటారు. అంటే ఇక వాళ్ళను కూడా శారీరకంగా అమ్మాయిలు వీక్ ఉంటారని అక్కడి నుంచి వెళ్ళి చెప్పుకుంటూ వస్తారు. ఇక అబ్బాయిని ఎంతైనా కొట్టవచ్చు, వీడు గాడిద వీడు పడతారని అక్కడి నుంచి వెళ్ళి ప్రూవ్ చేసుకుంటూ వస్తారు. కొన్ని మారాలి, కొన్ని ఖచ్చితంగా మారాలి. అవి మారితేనే వ్యవస్థలో మార్పు వస్తుంది, సమాజంలో మార్పు వస్తుంది. ఆ మార్పు మనం భవిష్యత్తు తరాల దగ్గర చూస్తాం. మనం ఒకే లైన్ పెట్టుకొని ఇక ఇది ఇట్లనే ఉంటుంది ఈ వ్యవస్థ ఈ సమాజం అని మనం మైండ్లో పెట్టుకున్నప్పుడు ఇక అది అట్లనే రన్ అవుతుంది. ఇంకా దానికి తగ్గట్టే మనం అందరం నడుచుకుంటాం కనుక. అంటే అబ్బాయిని ఎంతైనా కొట్టవచ్చు, అబ్బాయిని ఎంతైనా తిట్టవచ్చు, అబ్బాయికి ఎంత ప్రెషర్ అయినా పెట్టవచ్చు అని ఇంత చేసి చివరాగారికి వానికి ఏడ్చే స్వేచ్ఛ కూడా ఇవ్వం. ఒక స్టేజ్లో ఏడిస్తే అరే నువ్వు అసలు మొగోనివైనా ఆరా ఏడుస్తున్నావు అంటారు. అంటే మొగోడు ఏడవద్దు అనమాట ఈ సమాజంలో. మొగోడికి కన్నీళ్ళు రావు, మొగోడికి బాధలు ఉండవు, మొగోడికి గుండె ఉండదు, మొగోడికి గుండె బరువు కాదు, మొగోడికి దుఃఖం ఉండదు అనేది నిజంగా ఈ సమాజం వ్యవస్థ చేసేసింది. అట్లా చేయడం వల్ల ఏమైపోయిందంటే ప్రెషర్ అంతా వాడి మనసులో వాడి గుండెలోనే పెట్టుకొని ఒక కష్టం వస్తే ఎవరికైనా చెప్తే చులకనగా చూస్తారేమో అనేసి వాడిలో వాడి కుంగిపోయి ఇప్పుడు ఏమైతా ఉంది, పిల్లలకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. 9th క్లాస్ 8th క్లాస్ పిల్లలకు కూడా. ఎస్, నిజంగా ఇదే భారతదేశంలో వస్తున్నాయి. 9th క్లాస్ 8th క్లాస్ పిల్లలకు, చిన్న చిన్న పిల్లలకు హార్ట్ అటాక్లు వస్తున్నాయి.